హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు. నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఈ వీడియోలో మనం విల్ బి గురించి తెలుసుకోబోతున్నాం. విల్ బి అంటే ఉంటాను అని అర్థం. విల్ బిని ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే భవిష్యత్తు కాలానికి సంబంధించి ఏమి చేస్తుంటామో, ఎక్కడుంటామో అని చెప్పే సందర్భంలో మనం విల్ బిని ఉపయోగిస్తాము. విల్ బి యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే సబ్జెక్టు విల్ బి ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. సబ్జెక్టు విల్ బి ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఐ విల్ బి ఇన్ కర్నూల్ టుమారో. నేను రేపు కర్నూల్లో ఉంటాను. వీ విల్ బి అట్ హోమ్ ఆన్ మండే. మేము సోమవారం ఇంటి దగ్గర ఉంటాము. షీ విల్ బి బిజీ నెక్స్ట్ మంత్. ఆమె వచ్చే నెల బిజీగా ఉంటుంది. హీ విల్ బి ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ నెక్స్ట్ వీక్. అతడు వచ్చే వారం పరీక్షలకు సిద్ధమవుతూ ఉంటాడు. దే విల్ బి స్టడీయింగ్ ఎంబీఏ నెక్స్ట్ ఇయర్. వారు వచ్చే సంవత్సరం ఎంబీఏ చదువుతూ ఉంటారు. విల్ బి అంటే ఉంటాను అని అర్థం. విల్ బిని ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే భవిష్యత్తు కాలానికి సంబంధించి ఏమి చేస్తుంటామో, ఎక్కడుంటామో అని చెప్పే సందర్భంలో మనం విల్ బిని ఉపయోగిస్తాము. విల్ బి యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే సబ్జెక్టు విల్ బి ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. సబ్జెక్టు విల్ బి ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఐ విల్ బి ఇన్ కర్నూల్ టుమారో. నేను రేపు కర్నూల్లో ఉంటాను. వీ విల్ బి అట్ హోమ్ ఆన్ మండే. మేము సోమవారం ఇంటి దగ్గర ఉంటాము. షీ విల్ బి బిజీ నెక్స్ట్ మంత్. ఆమె వచ్చే నెల బిజీగా ఉంటుంది. హీ విల్ బి ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ నెక్స్ట్ వీక్. అతడు వచ్చే వారం పరీక్షలకు సిద్ధమవుతూ ఉంటాడు. దే విల్ బి స్టడీయింగ్ ఎంబీఏ నెక్స్ట్ ఇయర్. వారు వచ్చే సంవత్సరం ఎంబీఏ చదువుతూ ఉంటారు.